ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం బా? నీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఇక్కడైతే కొత్త ఫోన్ 50% కే ఇస్తారు. సంగీత మొబైల్స్, యువర్ ఫోన్స్ బెటర్ హాఫ్. నమస్తే సార్. మిమ్మల్ని చూసిన ఆనందం మాట్లాడ రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొంగల విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించి ఉంటారు. ఓకే సార్. స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే మేము మీకు దొనకలని మేము రాజధానిగా చేస్తాము, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము, వలసను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది. ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి. ఏ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్. కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్. ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి, లేదంటే చీరాల వెళ్ళాలి, లేదంటే నర్సరావుపేట వెళ్ళాలి. కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థ ఎవరు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ పర్లేదు చెప్పాము చెప్పు. బాగా మాట్లాడుతున్నావు చెప్పమ్మా చెప్పు. బాగా మాట్లాడచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు. ఓసీ కేటగిరీకి 500 మీరు పేమెంట్ చేయండి, మేము మీకు అప్లికేషన్ పోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 చేస్తే చాలు అని చెప్పని అంటున్నారు. దానివల్ల మేము 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం ఒక ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము. యూనివర్సిటీని కుల రాజకీయాలుగా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు. మన జాతీయ పతాకం యొక్క రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. మేము నమ్మి వస్తున్నాం సార్. మీకోసం ఇంత దూరం వచ్చాం. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పొచ్చాం సార్. మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా. మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ పవర్ సార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు. మేము మీ సేవకులం సార్ అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్. మా ఫస్ట్ ఓటు మీకే. జై జనసేన. మనందరం కలిసి జనసేన సైనికులందరూ కలిసి లోకేష్ గారిని సైకిల్ యాత్రకు పట్టుకెళ్దాం. కోనసీమ అంతా తిప్పుదాం. సైకిల్ వాలా జిందాబాద్. 2 చక్రాలు గెరగెర తెగితే రిమ్జిమ్ కోనసీమ అని చెప్పి తిప్పుదాం. ఏం చేద్దాం, ఎక్కడ తీసుకెళ్దామంటే కోనసీమ తీసుకెళ్ళేటప్పుడు లోకేష్ గారు ఎక్కడ ఆగుతారో చెప్తా. అక్కడ ఒక ఇసుక ర్యాంప్ ఉంటుంది, లోకేష్ ఇసుక ర్యాంప్ అని. అక్కడ ఆగుతారు. ఆగి ఏమంటారు, ఏమో కరెక్ట్గా వచ్చిన ఇసుక కరెక్ట్గా అమ్మకాలు వచ్చారు, ఆ కలెక్షన్ చేసుకొని బయలుదేరుతారు. అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి. అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం? అమ్మాయిలు మీ మీద యాడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద. అదే ఒక చోటకి వెళ్తే మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడు. అమ్మాయిలు నన్ను ఇంత అల్లరి చేస్తూ ఉంటే నేను ఏం చేయను చెప్పండి. అబ్బాయిలు అల్లరి పెడుతున్నారంటే ఇది అర్థం చేసుకోగలను. ఆడపడుచులు మీరు కూడా నన్ను ఏడిపిస్తే ఎలా చెప్పండి? ఇది మీకు సబబా? సరదా కానీ మీ ప్రేమ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి
మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను సార్ మీద ఒక పాట రాశాను, దాన్ని ఇప్పుడు పాడబోతున్నాను. రెడీ? ప్లీజ్ సైలెంట్గా ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. రెడీ? 1 2 3 స్టార్ట్. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న పవనన్న, కన్ను మిన్ను గొప్ప మనసున్న రాజు దాన. పాట 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 విందాం, పాట విందాం. కష్టపడి పాట రాశారు కదా, విందాం. ఒక్క నిమిషం. సారు మీరు విజిల్స్ వేస్తే కన్నా నా పాట వింటేనే ఎక్కువ ఆనందపడాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సైలెన్స్ ఉండండి. రెడీ స్టార్ట్. పేదలను నువ్వు డ్రామా ఇటు వచ్చి మాట్లాడండి. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న పవనన్న, కన్ను మిన్ను గన్న గొప్ప మనసున్న రాజు దానవీర సురకర్ణ పవనన్న రాజు. రాయలసీమకే నువ్వు వచ్చినవయ్యా అయ్యా, ముఖ్యమంత్రిగా నువ్వు రావాలి అయ్యా, మా కష్టాలన్నీ నువ్వు తీర్చాలి అయ్యా. లల్లల్లా లల్లా లల్లల్లా. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. మా స్టూడెంట్స్ గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడు నీవు. ఏ తల్లి రుణమో ఈ పుణ్య ఫలమై ముఖ్యమంత్రి రాయలసీమకే నువ్వు వచ్చినవయ్యా అయ్యా, ముఖ్యమంత్రిగా నువ్వు రావాలి అయ్యా, మా కష్టాలన్నీ నువ్వే తీర్చాలి అయ్యా అయ్యా. లల్లల్లా లల్లా లల్లల్లా లల్లా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ అండి, అనంతపూర్ అండి. ఐఎమ్ డాక్టర్ థ్యాంక్స్ అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీలత ఫ్రమ్ అనంతపూర్ అండి. అనంతపూర్ అండి. ఇక్కడ అందరూ డాక్టర్స్ అండి. మేమందరూ వైట్ కోట్స్ వేసుకుంటే డాక్టర్స్ అండి, తీసేస్తే మీ ఫ్యాన్స్ అండి. నేను శ్రీశ్రీ గారి ఫ్యాన్ అండి. సో ఎప్పటి నుంచో చదివేదాన్ని అనమాట. ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు అనేసి ఎప్పుడు. ప్లస్ మా దగ్గర నక్సలిజం కూడా ఎక్కువ అండి. సో నేను అనుకునేదాన్ని ఏదో చేసేయాలి, వెళ్ళిపోవాలి అంటే అడవులోకి వెళ్ళిపోవాలి, చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అనేసి. కానీ ఇలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నేనే పెద్దదాన్ని, నా తర్వాత ముగ్గురు. సో మా చెల్లెలు ఉంది. ఓకే, నేను ఏదన్నా తప్పు అంటే ఏదైనా అది తప్పు పని కాదండి, బట్ అయినా కూడా చేస్తే మళ్ళీ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇది వస్తుందని ఎప్పుడు అది అణుచుకొని పెద్దదాన్ని తర్వాత వచ్చారండి మనుషులు, వచ్చారు, పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, నేను చూస్తూనే ఉన్నాను. సరే అంటే ఏదో వేస్తూనే ఉన్నాం ఓట్లు. కానీ ఇప్పుడు ఇంకా లేదండి, ఇప్పుడు నేను చెయ్యాలి. జగన్నాథ రథచక్రాలు వచ్చేసినాయి అండ్ దిస్ ఈజ్ మై సోల్ కాల్. మన జనసేనాని గారు వచ్చేసారు. ఇంకా ఇప్పుడు కూడా చేయలేదనుకోండి, నేను బ్రతికి కూడా వేస్ట్ అంత అనుకున్నా. సో ఇక్కడ
I want to show the other side of doctors, Andy. I hope I can say this. This is a punch dialogue from Meeru. So, సింహం దీన్ని డాక్టర్ జయ గారు కూడా అప్రూవ్ చేస్తారండి, అందుకనే ఆవిడ కూడా అప్రూవ్ చేస్తారని చెప్పారు. సింహం పడుకుంది కదా అని జూలతో జడేయడాలు, పులి పలకరించింది కదా అని పక్క నుంచి సెల్ఫీ చేయడాలు చేదురోయ్. మన జనసేనాని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. జై హింద్. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అలా అలిస్తే నా పారిపోవాలనిపిస్తుంది భయంతో. హాయ్ పవన్ గారు, వెల్కమ్ టు కడప. కడపకు వచ్చారు కదా సార్, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కడప బాగుందా? మా కడప పీపుల్ బాగా నచ్చారా? సార్ ఇక్కడ కడపకు వచ్చారు మీరు, మా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్ అందరు మీకు నచ్చారా? సార్ మీ పాట ఏమైందంటే, వన్ సెకండ్, మీ పాట ఏం ప్రశ్నించడం కదా. సో మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడగకూడదో తెలియదు, కానీ మాకున్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాం ఇప్పుడు. నాకు ఒక డౌట్ ఉంది, ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఉంది కదా, రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్షిప్కి, లవ్ మ్యారేజెస్కి క్యాస్ట్ ఫీలింగ్ లేని, చదువుకునేటప్పుడు, జాబ్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్స్ అంటున్నారు. ఈ క్వశ్చన్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది, ఒకరిని మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి స్టూడెంట్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు, లవ్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు, లవ్ మ్యారేజ్ చేసేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా, మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అన్నారు. అదే ఒక ఓసీ స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టలేక, జాబ్ కాడ అప్లికేషన్ ఫీజులు లేక బయట నిలబడిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఒక ఓసీ స్టూడెంట్ కి జాబులు లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన. ఆ రిజర్వేషన్స్ ఎందుకు? ఇంకో క్వశ్చన్, ఇండియా ఇప్పటికే డెవలపింగ్ కంట్రీగా ఉంది, ఎందుకు? ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్స్లలో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఓసీ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటే కదా, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 250-300 రూపీస్ ఉంది. ఏ ఓసీల పేదవాళ్ళు లేరా? మేము ఎకనామీ, మాకు రైట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోనికి, కానీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్క నిమిషం కొంచెం దయచేసి ఎవరు అరవద్దు, వినిపించట్ల మాట. మీరు కూడా మెల్లిగా, నెమ్మదిగా, స్ఫుటంగా, బలంగా మాట్లాడిన, చిన్నగా చెప్పండి, నాకు అర్థం అవుతుంది. దయచేసి ఎవరు అరవద్దు, చెప్పమ్మా. గవర్నమెంట్ సెక్టార్స్, వన్ సెకండ్ ఫ్రెండ్స్ ప్లీజ్. గవర్నమెంట్ సెక్టార్స్లో ఒక సెక్టార్ని కనుక చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అందరూ ఓసీ కన్నా మిగతా క్యాస్ట్ వాళ్ళే ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ గురించి నేను మాట్లాడడం లేదు సార్. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఒకప్పుడు అంబేద్కర్ చేశారు, ఎందుకు? ఒకప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు. ఇప్పుడు చూస్తే ఒక ఓసీ క్యాండిడేట్, ఒక ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఎవర్రా అంటే ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్. అది రెడ్డిస్ అయినా ఉంటారు, వైశ్యాస్ అయినా ఉంటారు, ఏ ఓసీ క్యాండిడేటే ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు మేము రిచ్ ఉండొచ్చు, ఇప్పుడు లేరు అది సిచ్యువేషన్. ప్రెసెంట్ ఈ రాయలసీమను పాలించిన రాయల వారి ఫ్యామిలీ గుని ఇప్పుడు ఎకనామికల్గా బ్యాకే ఉన్నారు సార్. ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది క్యాస్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను ఏ క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ బుక్కులు కూడా రిజర్వేషన్ ఏంటి సార్? చదువు అనేది ప్రతి ఒక్కరికి ఈక్వలే కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు రిజర్వేషన్స్ నాకు అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ సెక్టార్లో తీసుకుంటే గన
ఒక గవర్నమెంట్ సెక్టర్లో జస్ట్ ఫర్ ఒక పై అథారిటీ పీపుల్ చూసుకుంటే మోస్ట్లీ చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఎందుకు మీకే వస్తున్నాయి జాబ్స్ అంటే వీఆర్ ఫ్రమ్ రిజర్వేషన్. అది రిజర్వేషన్ అది గర్వంగా చెప్పుకుంటున్నారు. మాకెందుకు రిజర్వేషన్స్ లేవు? మా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ మాకు సీట్లు రావు. సార్ నిజంగా చెప్పాలంటే నేను ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సార్. శ్రీనివాస ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము గేట్ ఎగ్జామ్కి అప్లికేషన్ కట్టాము. అప్లికేషన్ ఫీ 1500 సార్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. ఫర్ గర్ల్స్ రిజర్వేషన్కి 750 రూపీస్ సార్. నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి 100 రూపీస్ సార్. అప్లికేషన్ ఫీ మాత్రమే. ఏం సార్ మా ఓసీలలో పేదవాళ్ళు లేరా? మేము అంత కట్టుకోలేము సార్. అట్లీస్ట్ గర్ల్స్ ఓసీ ఉన్న క్యాండిడేట్స్కి 750కి తగ్గించారు సార్. ఓసీ ఉన్న బాయ్స్ ఎంతమంది ఎగ్జామ్ ఫీజు కట్టలేక అటెంప్ట్ కాలేదు సార్. ఎందుకు కావడం లేదు? చదువు కాడ ఈక్వాలిటీ అన్నారు. నేను చిన్నప్పుడు 10th-లోనో 6th-లోనో చదివా సార్. లా ముందర అందరు ఈక్వల్ 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 ఈక్వల్. ఎక్కడ ఈక్వల్ ఉంది సార్? నాకు అది మాత్రం రావట్లేదు. అదే నా క్వశ్చన్స్. హలో, వైఎస్ఆర్ పార్టీ వస్తే కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది. మరి మీరు వస్తే స్టేట్ డెవలప్ అవుతుందా, లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుందా? వైసీపీ వస్తే కన్నా కడప డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, టీడీపీ వస్తే కన్నా అమరావతి డెవలప్ అవుతుంది. కానీ మీరు వస్తే స్టేట్ డెవలప్ చేస్తారా, లేదంటే మీ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసుకుంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలేం రావట్లేదు, షివరింగ్ వచ్చేస్తుంది సార్. ఐ లవ్ యూ సార్, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ముందుగా ప్రకాశం జిల్లాకు వస్తే మీరు చిన్నప్పుడు అంతా ఇక్కడే పుట్టి పెరిగారు, మాకు తెలుసు. మీరు బాపట్ల పుట్టారు, పెరగడం ఇక్కడే పెరిగారు. మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉద్యోగం చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, సపోజ్ తీసుకున్న ఒకరికి జాబ్ వచ్చింది, చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందే అనుకో, ఏదైనా ఎగ్జామ్ రాసి వాళ్ళ కులాల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారే తప్ప చదువుకున్న వాళ్ళకి మాత్రం, పాస్ అయిన వాళ్ళు మాత్రం వస్తలేదు. ఏదైనా పోస్ట్ కావాలంటే గవర్నమెంట్ దాంట్లో 20 లక్షలు కట్టు పోస్ట్ ఇస్తా అంటున్నారు. అలా మా ఫ్యామిలీలలో ఫేస్ చేశారు సార్. అలా నీకు జాబ్ కావాలా, నువ్వు క్వాలిఫై అయ్యావా అని కాదు చూడట్లేదు సార్. మీ దగ్గర మనీ ఉన్నాయా, 30 lakhs ఉన్నాయా అని, మినిమం 30 lakhs ఉన్నాయా అని అడుగుతున్నారు. అలా చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఏంటి సార్? దాన్ని బట్టి క్వాలిఫై వాళ్ళు, క్వాలిఫై లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎలా ఫామ్ అయింది సార్? ప్లస్ ఇంకా చెప్పాలంటే మినిమం యూనివర్సిటీ కూడా లేదు మేము ఇక్కడ చదువుకోవడానికి. బయట యూనివర్సిటీస్ ఉన్నాయి, 30 lakhs 20 lakhs కట్టి చేరే అంత స్తోమత మాకు లేదు. ఒక యూనివర్సిటీ మాకు రావాలి, ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి. అలానే ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీ పార్టీ కార్యకర్తలే ఈ జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా మీ భార్య కార్యకర్తలే ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు? పక్క పార్టీతో కాదు, మీ పార్టీలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళనైతే మనకు శిక్షించవచ్చు, మీ పార్టీలో మీరు ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి చెప్తే మా కోసం. జై హింద్, జై పవర్ స్టార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఇంత ఓపిక తెచ్చుకొని వచ్చారు మీరు, ఎక్కడుంటారు? నన్ను చూడడానికి వచ్చారా? సంతోషం. మీ ఓటు, ఇందాక మీ గురించి చెప్తున్నాను. మీరు నన్ను నమ్మేది మీ వయసు ఉన్నవాళ్ళు, ఇంకా జీవితాన్ని సంపూర్ణంగా చూసిన వాళ్ళు, జీవితాన్ని ఇంకా చూడని వాళ్ళు. సో మీరు వాళ్ళు మనం తలుచుకుంటే ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేయగలం భారతదేశంలో.
తెల్లకాటు లేదమ్మా ఇప్పుడు ఎందుకు తెల్లకాటు లేదు కదా ఓ పని చేద్దాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్తాం ముఖ్యమంత్రి నా దాకా నేను ముఖ్యమంత్రి దగ్గర టైం వేస్ట్ కదా చేద్దాం పులపూర్తి ఆంజనేయ చెప్తామమ్మా ఏమండి మీ పేరేంటమ్మా ఎక్కడుంటారు మీరు పులపర్తి ఆంజనేయులు గారు రాజలక్ష్మి గారు పేరు విశాఖపట్నం నుంచి రాజేశ్వరి గారికి తెల్ల కార్డు రాలేదు అట్లీస్ట్ యనమదూరు డ్రైన్ ని క్లీన్ చేయలేకపోయారు ఓవర్ బ్రిడ్జ్లు కట్టలేకపోయారు విద్యాశ్వరం నుంచి పైప్ లైన్ తేలేకపోయారు కనీసం విశాఖపట్నం నుంచి రాజేశ్వరి ఒక తెల్ల కార్డు ఇప్పించండి వైట్ కార్డు కూడా ఇప్పించండి కనీసం 24 గంటల లోపల మీ కార్డు రాలేదమ్మా ఇంక గంజి సింగ్ గారు బిజీగా ఉన్నారమ్మా తెలంగాణ నాయకులతో బిజీగా ఉన్నారమ్మా గంజి సింగ్ గారు చాలా బిజీగా ఉంటారమ్మా తెలంగాణ నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు కిరాయి ముఖతం కూడా బిజీగా ఉంటారో నాకు తెలియదు కానీ వాళ్ళు పనులు చేయరమ్మా వాళ్ళు ఎంతసేపు బ్యాంకుల్ని ఎలా చేద్దాం ఎలా ప్లాన్ చేద్దాం చేస్తారు తప్ప అమ్మా నేను మళ్ళీ ఉంటాను 5 ఏళ్ళు ఉన్నా ముఖ్యమంత్రి అవ్వాలి అన్ని చేద్దాం నేను మనందరూ సభాముఖం చెప్తున్నాం మనకి రాజేశ్వరి గారిని ముఖ్యమంత్రి అయ్యాక నేను ప్రత్యేక తీసుకెళ్తాను భీమవరం నుంచి నీకు ఈ లోపల తెల్ల కార్డు ఇచ్చారమ్మా లేదంటే ముఖ్యమంత్రి అయ్యాక తెల్ల కార్డు నేనే మీకు ఇస్తాను చేతులు డబ్బులు వేసేద్దాం తెల్ల కార్డు అసలు తీసేద్దాం తెల్ల కార్డు గొడవ ఎందుకు డబ్బులు వేసేద్దాం అకౌంట్లో వద్దు తెల్ల కార్డు వద్దు అసలు నీ అకౌంట్ మీ పేరు కూడా 3,500 వేసేద్దాం ఏదో కూడా వద్దు మనకొద్దు వేసేద్దాం అంతే మా ఆడపడుచులకి మా అక్క చెల్లెళ్ళకి మా చెల్లెళ్ళకి మీకు అండగా ఉండే అన్ననమ్మా మీ మీద ఎవరన్నా చెయ్యి వేయనివ్వండి చెయ్యి తీసేస్తాం వాళ్ళకి
Last year. Hello, madam. Tube Similar light. time. Switch on the tube light. Somewhere in New York. Oh, that park. Central Park. Yes. What that park? No way, that park. You drank black coffee and you're supposed to say. చంపేసింది సెంట్రల్ పార్క్ వెళ్ళాలి friends, వెళ్ళాలి and you're saying some park now. 1 year later చూసా ఇదే marriage is this only. First year మొత్తం excitement దాని తర్వాత అంతా